నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఖమ్మంలో తెరాస తరపున నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి బరిలోకి దిగుతున్నారు. భాజపా అభ్యర్థిగా వాసుదేవరావు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. సుబాబుల్ రైతులు బరిలో నుంచి తప్పుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని తెరాస నేతలు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖమ్మం బరిలో తాజా పరిస్థితికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఇవాళ నుంచి రాజకీయ వేడి మరింత వేడెక్కనుంది. ప్రస్తుతానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి రోజు కావడంతో దాదాపు అన్ని పార్టీల నుంచి సిపిఎం మినహా మిగతా పార్టీల అభ్యర్థులందరూ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తం పార్టీల వారీగా చూస్తే మొత్తం ఖమ్మం పార్లమెంటు పరిధిలో మొత్తం 6 పార్టీల నుంచి ప్రధానంగా పార్టీల నుంచి అభ్యర్థులు ఈ పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ప్రధానంగా తెరాస నుంచి చూస్తే నామా నాగేశ్వరరావు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి వెంకట్ బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఇక న్యూ డెమోక్రసీ నుంచి కూడా ఊకినపల్లి వెంకటేశ్వరరావు కూడా రంగంలోకి దిగారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి వాసుదేవ్, ఇలా మొత్తం ప్రధాన పార్టీలకు చెందిన మొత్తం 6 అభ్యర్థులు పోటీలో ఉండగా ఇవాళ మొత్తం ఒక సిపిఎం పార్టీ మినహా మిగతా పార్టీలకు చెందిన అభ్యర్థులందరూ కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక వారి సంప్రదాయాల ప్రకారం, కొంత సెంటిమెంట్ ప్రకారం కూడా అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ పత్రాలకు కుటుంబ సమేతంగా పూజలు చేశారు. నామా నాగేశ్వరరావు తెరాస అభ్యర్థి, ఆయన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసి కుటుంబ సభ్యులతో ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి ఇక్కడ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్కు చేరుకుంటారు. ఆ తర్వాత నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి కూడా ఆమె నివాసం నుంచి కాసేపటి క్రితమే బయలుదేరారు. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నామినేషన్ పత్రాలతో ఆమె ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరారు. అయితే అభ్యర్థులందరూ, ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులందరూ భారీ ర్యాలీల ద్వారా ఇవాళ నామినేషన్ కు సిద్ధమవడంతో అటు పోలీసు కూడా ఆంక్షలు విధించారు. అదేవిధంగా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వి కర్ణన్ 12 గంటల తర్వాత టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ చెందిన అభ్యర్థులకు నామినేషన్కు రావాలంటూ వారిని ఆహ్వానించారు. ఆలోపు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థుల్ని 11 నుంచి 12 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేయాలంటూ కోరినట్టుగా మనకు ప్రస్తుతానికి సమాచారం ఉంటుంది. మొత్తంగా ఖమ్మంలో ప్రస్తుతం నామినేషన్ల సందడి సందర్భంగా రాజకీయ పార్టీల కోలాహలం అయితే నెలకొనడం కనిపిస్తుంది. భారీ ర్యాలీల ద్వారా నామినేషన్ చివరి రోజు తమ ప్రతాపాన్ని, అంగబలాన్ని కూడా చూపించేందుకు అభ్యర్థులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం నామా నాగేశ్వరరావు తన ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి భారీ ర్యాలీ ద్వారా బయలుదేరబోతున్నారు నామినేషన్ పత్రాల ద్వారా. అయితే ఇప్పటికే దాదాపు మొత్తం 3 సెట్ల నామినేషన్లు వేయనున్నట్టుగా సమాచారం అందుతుండగా 9:55కు సరిగ్గా ఆయన అనుచరులు నామినేషన్ పత్రాలను తీసుకొని కలెక్టరేట్కు బయలుదేరారు. ప్రస్తుతానికి అక్కడ సీనియర్ నేతలైన స్వర్ణకుమారి, అదేవిధంగా నామా నాగేశ్వర తమ్ముడు కృష్ణయ్య చేతుల మీదుగా ఫస్ట్ సెట్ నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మొత్తంగానైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ పార్లమెంటు ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తి రేపుతున్న వేళ ప్రధానంగా తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఎటువంటి హామీలు, ఎటువంటి ప్రచారాస్త్రాలతో ముందుకు పోతాయన్నది ప్రస్తుతం ప్రధాన అంశంగా మారింది. ఎన్నికల ప్రచారం రేపటి నుంచి మరింత వేడెక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల సందర్భంగా, నామినేషన్ సందర్భంగా మాత్రం ఖమ్మంలో రాజకీయ పార్టీల కోలాహలం సందడి అయితే నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య.